రైతులకి వ్యవసాయంతో పాటు పాడి పంట ఉంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని ఆ క్రమంలోనే అమూల్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకి పాలని సేకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. బుధవారం రాజానగరం మండలం సంపత్ ఆధ్వర్యంలో నగరంలో పాల సేకరణ భూపాలపట్నంలో BMCU ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ పాలు అమ్మే పాడి రైతులకి సరైన ధర ఇచ్చే క్రమంలో పాలలోని చిక్కదనం వెన్న శాతంకి అనుగుణంగా సరైన ధర ఇచ్చే దిశలో జగనన్న పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 170 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మీ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా మీ గ్రామంలో ఉండే వాళ్ళు మీ నుంచి పాలను సేకరించడం వాటికి మద్దతు ధరను అందిస్తూ సహాయకారి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క కుటుంబం మహిళలు మీ గ్రామం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి 35,000 బ్యాంకు రుణం మంజూరు చేయడం, చేయూత పథకం ద్వారా కూడా 18,750 చొప్పున ఆర్థిక భరోసాగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మరింత ఆర్థిక బలోపేతం కావడంతో పాటు మన పిల్లలకి నాణ్యమైన పాలని అందించడం జరుగుతుందని అన్నారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో RDOA చైత్ర వర్షిణి, ఇతరులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పాడి రైతులు కూడా ప్రత్యేకతను మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం అమూల్ సంస్థ ద్వారా వేల లీటర్కి కనీసం అంటే 5 నుంచి 10 రూపాయలు తక్కువ కాకుండా అదనంగా రైతుకి లాభం చేకూర్చినటువంటి గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి జగనన్న పాలనలు అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన నియోజకవర్గంలో మేడం కలెక్టర్ గారి యొక్క సహకారంతో దాదాపుగా 78 గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అనుకుంటే దానికి అనుగుణంగా దాదాపుగా 45-50 భవనాల్ని బైక్ పాల కేంద్రాలు ఉన్నాయి. AMC అనొచ్చు, BMC అనొచ్చు, వాటిని కూడా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికే 1.5-2 సంవత్సరాల క్రితమే ఈ భవనాలు నిర్మించుకున్నాం. ఈవేళ వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ పాడి రైతులకి BMC అనేటువంటిది కూడా దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 100 గ్రామాలకి ఈ గోపాలపట్నం గ్రామంలో ఈ యొక్క బల్క్ స్విమ్మింగ్ యూనిట్ కట్టడం జరిగింది. నమస్కారం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనకి రైతుకి విత్తనాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రం వరకు మనకి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తా ఉంది. అయితే రైతులకి వ్యవసాయం ఒకటే కాదు, పాడి కూడా వారికి ఉంటే చాలా బాగా ఆదాయం వస్తుంది. వ్యవసాయంతో పాటు పాడి కూడా రెండు సైమల్టేనియస్ గా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మీరు పాడి చేసుకున్నప్పుడు ఈ పాలు ఎక్కడ అమ్మాలి, బయట నుంచి దళాలు వచ్చి మీరు అన్ని కావాలి ఫ్యాక్టరీ ఏది చూడకుండా మీకు పాలు చూసి 50-60 రూపాయలు ఇచ్చేస్తూ ఉంటారు. అదే కాకుండా మన మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వారు పడిన కష్టానికి ఆ పాలనలో ఉన్న సరఫరా శాతం ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టు వాళ్ళకి ఖచ్చితంగా మనం మద్దతు ధరలాగా కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ జగనన్న పాలన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మన జిల్లాలో 170 దాకా గ్రామాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో మీరందరూ గమనించుంటారు, ఆ పాలు పోసే దగ్గర కూడా ఎవరు ఉంటారు, పాలు తీసుకొస్తారు. మీరు పంచుకున్న వాళ్ళు ఎవరు, మీ ఊళ్ళో వాళ్ళే, మీ తోటి మహిళలే అక్కడ సెక్రటరీగా ఉంటారు, మెంబర్స్ గా ఉంటారు. అంటే బయట వాళ్ళు వస్తే ఏదైనా మోసం చేస్తారు లేదా వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఊళ్ళో వాళ్ళైతే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఊరు బాగుపడడానికి, ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు బాగుపడడానికి చక్కగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఒక కోఆపరేటివ్ మెథడ్ అనమాట. అంటే మీరందరూ అమలు
ఈ అమూల్ అనేది ఒక సంస్థ. గుజరాత్ లో మీరు అందరూ ఫోన్ మీద యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మహిళలు ఎంత బాగా లాభపడ్డారో. ఇప్పుడే మనకి చెప్పారు ఎమ్మెల్యే గారు, నిన్న గోపాలపురంలో 100 రూపీస్ పైన వచ్చింది అని. అంటే ఈ రకంగా ఇక్కడ ఉన్న మహిళలు బాధపడతారు, ప్లస్ ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అందులో నుంచి జీవితం ఇవ్వడానికి కూడా బాగుంటుంది. అంటే మీరు అందరి మీద ఒకరి మీద ఒకరికి బాధ్యత అనేది వస్తుంది. ఊళ్ళో వాళ్ళకి ఒక కలిసికట్టు బాధ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఈ ప్రోగ్రామ్ లో ఏంటి అంటే దారుణ ఫీడ్ అంటే మనం ఏదైతే మనము మేత పెడతామో పశువులకి అది కూడా మీకు మంచి రేట్ అమలు వాళ్ళు మంచి నాణ్యతమైనది అందించడం జరుగుతుంది. దాంతో ప్రతి ఒక్క మహిళకి కూడా పాడి రైతుకి 35,000 రూపాయల శాతంలో అంటే ఇమ్మీడియట్లీ ఈ రోజు మీరు పేపర్ ఫిల్ చేస్తే మీకు ఆ వారంలో 35,000 ఇచ్చడం జరుగుతుంది లోన్. అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్ అనేసి 80,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు మళ్ళీ చేయూత కూడా మీకు ఇస్తున్నాం. ఈ చేయూత ఈ లోన్లు అన్ని కలిపి ఇంకా మీరు పశువుని కొనుక్కొని యానిమల్స్ కొనుక్కొని ఇంకా అభివృద్ధి చెందుతారు. మామూలుగా ఏమవుతుంది, ఇవన్నీ తీసుకొని మనం ఖర్చు పెట్టేస్తాం మహిళలు. కాబట్టి అది ఖర్చు పెట్టకుండా ఇంకా మనం ఎలా అభివృద్ధి చెందాలి అనే దానికి ఇవన్నీ కూడా ఒక లింక్ మీరు గమనించండి. ఎంత బాగా ఆలోచించి లింక్ తయారు చేశారు ముఖ్యమంత్రి గారు అనేది. చేయూత ఇస్తారు, చేయూత నుంచి పాడి మీరు పెంచుకుంటారు, దాని నుంచి జగనన్న పాలలోకి పాలు పోస్తారు, మీరు లబ్ధి చెందుతారు. అంటే ఆర్థికంగా ఒక కుటుంబం బలపడడానికి మనం ఇచ్చిన అమౌంట్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానికి ఇదంతా లింక్ అయిన